నమస్కారం. ఓకే, మెల్లిగా 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 రండి. నువ్వు ఇక్కడ ఒకటి చేయాలి, శశిభూషణ్ కూడా చెప్తాను. కనీసం 3 ప్లేసెస్లో 3 కాడా టైప్లో మీరు కొట్టండి ఎండ బాగు వర్చువల్ పెట్టి ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావు. జలహారతి పవిత్ర సంగమం మాకు మేలు మేలు, ఇంటి పెద్ద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జలహారతి పవిత్ర సంగమం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి భారత జలవనరుల అభివృద్ధికి అపారమైనటువంటి సేవలను అందించినటువంటి మహనీయులు, ప్రముఖ ఇంజనీర్, దూరదృష్టి గల నాయకులు డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ కేఎల్ రావు గారు కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి నీటి వనరుల ప్రాధాన్యతకు ముందుగానే గుర్తించినటువంటి గొప్ప దార్శనికులు. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు జనవనరుల అభివృద్ధి శాఖ గౌరవనీయులు నిమ్మల రామనాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చెన్ని గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవ అధికారులందరికీ కూడా, అదేవిధంగా గౌరవ ప్రజా ప్రతినిధులందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. 1000 సంవత్సరాల చరిత్రకు, భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి సాక్ష్యంగా నిలిచినటువంటి జలహారతి ఈరోజు మనం ఈనాటి కార్యక్రమానికి సాక్షులుగా ఉన్నాం. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సెక్రటరీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు శ్రీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసం అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఈరోజు చాలా పవిత్రమైన దినము. డాక్టర్ కేఎల్ రావు గారు పేరు అందరికీ విని ఉండొచ్చు. డాక్టర్ కేఎల్ రావు గారు చాలా చాలా సంతోషం. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో నిదానంగా కూర్చొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్. ఈ పవిత్ర దినం రోజు
ఈ సభలో హాజరైన అందరికీ, మీతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, వేదిక పైన ఉన్న మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మిగతా వాటర్ సెక్టర్లో ఉన్న లీడర్స్ అందరికీ, WA ప్రెసిడెంట్స్, మీ అందరికీ, రైతులకు అందరికీ నా నమస్కారము, వెల్కము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ దినము, చాలా పవిత్రమైన దినము. ఎందుకు అంటే దాదాపు ఇదే రోజు, దాదాపు 10 years బ్యాక్, ఎక్కువగా నేను చెప్పేది కాదు కానీ ఆ 10 years బ్యాక్, ఒక డికేడ్ ముందు ఇదే ప్రాంతంలో, ఇదే ఏరియాలో పట్టిసీమ ప్రాజెక్టు స్టార్ట్ చేసుకొని ఫస్ట్ టైం ఈ స్థలంలో జలహారతి ఇచ్చిన సీఎం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారే ఎక్కువగా దాని గురించి ముఖ్యంగా చెప్తారు. కానీ అందుకే ఈరోజు ఈ స్థలము, ఈ సంగమము అంత పవిత్రమైన అయిందని నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు మొత్తం భారతదేశంలో రివర్ లింకేజ్, ఒక భారతదేశంలో మొత్తం భారతదేశంకి ఒక రివర్ లింకేజ్ ద్వారా అన్ని చోటకి నీళ్లు సాగు కోసం, త్రాగు కోసం, ఇండస్ట్రీస్ కోసం తీసుకుపోవడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఆ మార్గం చూపెట్టే పెద్ద ఇంజనీరు, పెద్ద లీడరు అనుకోవచ్చు డాక్టర్ KL రావు. 125th 124 బర్త్ అనివర్సరీ పూర్తి అయింది. ఈరోజు 125 బర్త్ సెంటనరీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఈ రోజుకి ఈ దినము ముఖ్యమైంది. పట్టిసీమ ప్రాజెక్టుకి ఇప్పుడే ఈ పవిత్ర సంగమంలో గౌరవనీయులు సీఎం గారు జలహారతి ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల కోసము దానికంటే పెద్ద ప్రాజెక్టు ఈ రోజు వరకు లేదు. మొత్తము ప్రపంచంలో ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో సంవత్సరం ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఎక్కువ వర్షపాతం లేదు. కృష్ణా నదిలో ఆల్మట్టి నుంచి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు, ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణా నదిలో ఏ ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అట్లా ఉన్నప్పుడు కూడా కృష్ణా డెల్టా రైతులుకి నీళ్లు కోరత లేదు అంటే దానికి ముఖ్యమైన కారణము పట్టిసీమ ప్రాజెక్టు. కాబట్టి ఈరోజు మీ అందరి కోసము చాలా ముఖ్యమైన అయింది. ఈ సభకి మీరు అందరూ వచ్చినప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి వెల్కమ్ చేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదములు సార్. మన పట్టిసీమ ఎత్తిపోతల పథకం గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా చరిత్రలో నిలుస్తోంది. ఈ పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టా రైతుల పొలాలకు చేరి లక్షలాది ఎకరాల సాగునీటి భరోసాగా కల్పించడంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి బలమైనటువంటి పునాదులుగా మనం చూస్తున్నటువంటి ఈ ఘనత, ఈ విజయానికి సాక్షులుగా ఉన్నాం.